హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక కొత్త టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను గైస్. మళ్ళీ కొత్త టాపిక్ అంటుంది ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడైతే నేను కొన్ని ర్యాండమ్గా లిప్ లైనర్స్, లిప్స్టిక్స్, లిప్ గ్లాస్ తీసుకొచ్చి అప్లై చేసుకొని చూపిస్తానమాట. అదేముంది అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? కానీ ఆ లిప్ లైనర్స్ కానీ, లిప్స్టిక్స్ కానీ, లిప్ గ్లాస్ కానీ కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకొని నేను అప్లై చేసుకొని మీకు చూపిస్తానమాట. ఇప్పుడైతే లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ టు సింధు బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వెళ్ళిపోదామని చెప్పాను కదా, నా ఫేస్ మీద అయితే లిప్స్టిక్ ఉంది గైస్. నేను అది మీకు రిమూవ్ చేసి చూపిస్తానమాట. ఇప్పుడు నా దగ్గర నేను జూడియోలో తీసుకున్న వాటర్ మిలన్ వెట్ వైప్స్తోనే నేను అది రిమూవ్ చేస్తాను అనమాట. సెకండ్, ఇది నా ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట, వాటర్ మిలన్ వెట్ వైప్స్. ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది గైస్, చాలా కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చింది. ఇప్పుడైతే లిప్స్టిక్ మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను. చూసారా నా లిప్స్ సరౌండింగ్స్లో మొత్తం ఎలా పింకిష్ అయిపోయిందో. నేను అది కూడా క్లీన్ చేస్తాను ఇప్పుడు. ఓకే గైస్, డన్. నేనైతే లిప్స్టిక్ మొత్తం క్లీన్ చేశాను అనమాట. నెక్స్ట్ స్టెప్ అయితే లిప్ లైనర్ని అప్లై చేసుకోవడం ఎలాగో, నేను అది ఏం సెలెక్ట్ చేసుకుంటానో చూసేద్దాం. అయితే ఇలా అన్ని ర్యాండమ్ కలర్స్ ఇలా ఒక దాంట్లో పెట్టుకున్నాను. బ్లాక్ కూడా పెట్టాను. ఇదైతే కాజల్ అనమాట, ఇది ఐటెక్స్ కాజల్ అండి. నార్మల్గా దీంట్లో ఇలా పెట్టేసుకున్నాను. ఒకవేళ దొరికితే సెలెక్ట్ చేసేసుకుని అప్లై చేసేసుకోవడానికి. ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టెప్లోకి వెళ్ళిపోదాం. రెడీ గైస్? 1 2 3. ఇదైతే జూడియో అనమాట లిప్ లైనర్. నేను దీన్ని ఎలా అప్లై చేసుకుంటానో చూపిస్తాను. అండ్ గైస్, లిప్ లైనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ అయితే లిప్స్టిక్ ర్యాండమ్గా ఎలా సెలెక్ట్ చేసుకున్నాము. ఇవైతే నేను రెగ్యులర్గా యూస్ చేస్తానమాట, నా ఫేవరెట్ షేడ్స్ ఇవి. నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా లేదన్నా అకేషనల్ వైజ్ అయినా ఈ షేడ్స్ మట్టుకే నేను వాడతాను. ఇంకా నేను ఏది బయట నుంచి ప్యాలెట్స్లోకి అది యూస్ చేయను. సో దీంట్లోనే నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు చూసే 1 2 3. ఇది నేను డైలీ పెట్టుకుంటా. ఇందాక పెట్టుకొని క్లీన్ చేసింది కూడా ఇదే షేడ్. నాకు చాలా ఇష్టం. ఇది నా 4th లిప్స్టిక్ అనమాట. నిజంగా జూడియోలో తీసుకున్నాను. ఇది అరౌండ్ 150 ఏమో పడింది. కానీ గాయస్ నిజంగా చెప్తున్నా, నేను ఇది ఒక 2 years నుంచి రెగ్యులర్గా వాడతాను. ఇట్స్ ఓకే, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు లిప్ లైన్ చేసుకున్న తర్వాత సేమ్ షేడ్ లిప్స్టిక్ పెట్టుకుంటే మీరు లిప్ లైనర్ మీద కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను లిప్ లైన్ వేరే షేడ్ తీసుకున్నాను, లిప్స్టిక్ వేరే షేడ్ తీసుకున్నాను కాబట్టి నేను దగ్గర ఉన్నవైతే ఇవి 3 షేడ్స్ గైస్. నేను రెగ్యులర్గా ఈ 3 షేడ్సే వాడతాను అనమాట గ్లాస్లో. సో నేను ఈ 3లోనే ర్యాండమ్గా ఒకటి పిక్ చేసుకుని అప్లై చేసుకుని చూపిస్తాను. పిక్ చేసుకుందాం. దొరికేసింది. సో ఇదైతే మోచా అనమాట గైస్, మోచా ఫైర్. నేను రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను. నేను జూడియోలో రీసెంట్గానే తీసుకున్నాను ఇది, కానీ చాలా బాగుంది, చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చింది. సో ఇప్పుడైతే అప్లై చేసుకొని చూపించింది. అప్లికేటర్ కూడా దీనికే వచ్చింది. సో నేను దీంతో అప్లై చేసుకుంటాను. ఫైనల్ లుక్ చూపించేస్తున్నాను గైస్. టటడాయ్, లుక్ ఇట్ ద గ్లాస్. కనిపిస్తుందా మీకు గ్లాస్ ఫినిష్?
చేసుకున్న దగ్గర నుంచి మనం లిప్ గ్లాస్ అప్లై చేసుకున్నామంటే అది మనకి చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తుంది. మీరు అలా కాకుండా లిప్స్టిక్ ఎలా పెట్టేసుకున్నారో కంప్లీట్గా అలా మొత్తం లిప్ గ్లాస్ పెట్టుకున్నారంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. చాలా గ్రీజీగా, చాలా స్టిక్కీగా, మీరు ఏదైనా తింటున్నా కానీ, మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా కానీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మీకు. సో మీరు ఈ చిన్న టిప్ ఫాలో అయితే మీకు చాలా పెద్ద యూజే ఉండిద్ది. ఇంకో విషయం ఏంటంటే గైస్, మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్, సబ్స్క్రైబ్స్ రావట్లేదు. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ టు సింధు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.